నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం. కొత్త వారే దరఖాస్తులు ఇవ్వాలని అధికారుల సూచన. ప్రజాభవన్ వద్ద బాధితుల ఆందోళన. ఎమ్మెల్యే దానం నాగేందర్ భూమి కబ్జా చేశారంటూ ఆరోపణ. మాటల్లో కాదు చేతల్లో చూపించే నిబద్ధతతో కాంగ్రెస్ పనిచేస్తోంది. భారాస పాలనలో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందన్న పొంగులేటి. ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాకే ఉపాధి హామీ వేతనాలు. ఆధార్ అనుసంధానమైన అకౌంట్కే చేరుతాయన్న కేంద్రం. జపాన్ భూకంప ధాటికి 30కి చేరిన మృతుల సంఖ్య. రెండో రోజు కొనసాగుతున్న భూ ప్రకంపనలు. ఎమ్మెల్యే దానం నాగేందర్ తమ ఇళ్ల స్థలాలను లాక్కొని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని హైదరాబాద్ ప్రజాభవన్ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ బేగంపేట నుంచి వచ్చిన బాధితులు ఎమ్మెల్యే తమ భూమి కబ్జా చేశారని ఆరోపించారు. తమ ఇళ్ల స్థలాలు తమకే కావాలంటూ నినాదాలు చేశారు. ఆందోళనను వీడియో తీస్తున్న దానం నాగేందర్ అనుచరుడిని బాధితులు చితకబాది పోలీసులకు అప్పగించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. దరఖాస్తులు ఇచ్చేందుకు జ్యోతిబాపూలే ప్రజాభవన్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రభుత్వానికి సమస్యలు విన్నవించుకునేందుకు నగరవాసులే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వస్తున్న దరఖాస్తుదారులు తెల్లవారుజాము నుంచే వరుస కడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం, పింఛన్ల కోసం ఎక్కువ మంది అర్జీదారులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఏళ్లుగా ఎటూ తేలని తమ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాటల్లో కాదు చేతల్లో చూపించాలనే నిబద్ధతతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం గ్రామీణ మండలం మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గత ప్రభుత్వం పేదల సమస్యలు విస్మరించిందని మంత్రి విమర్శించారు. భారాస పాలనలో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని ఆరోపించారు. గత సర్కారు 6.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన అప్పులు దేనికి వాడాలో కూడా తెలియకుండా ఖర్చు చేశారని ఎద్దేవా చేశారు. హామీలు ఇచ్చిన దగ్గర నుంచి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ప్రతి గుమ్మాన్ని తట్టే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాం. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే ఈ 6 గ్యారెంటీలకి భద్రత కల్పించే చట్టాన్ని తీసుకొచ్చాం. దానికి తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,000 కోట్లు ఈనాడు మన అందరి మీద అప్పులు చేసింది గత ప్రభుత్వం. అప్పు చేసి మన అందరి సొమ్ముతో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది, ముఖ్యమంత్రి నివాసం ఉంది. ఈ రెండింటిని పడగొట్టి నా మార్కు ఉండాలి అనే రకంగా చేశారు. తప్పు కాదు, నిజంగా మన దగ్గర డబ్బులుంటే కొత్త ఇళ్లు కట్టడం తప్పనట్లా, కానీ ఎప్పుడు కట్టాలది? పేదవాడి కష్టాలన్నీ నెరవేరిన తర్వాత, పేదవాడి ఆశలన్నీ వాడి కలలో నెరవేరిన తర్వాత మంచిగా నువ్వు కట్టుకుంటే తప్పు కాదు. అప్పు చేసి పేదవాడి కష్టాలు పట్టించుకోకుండా కేవలం నీ స్వలాభం కోసం గత ప్రభుత్వం చేసింది తప్ప పేదవాడిని విస్మరించింది గత ప్రభుత్వం. అందుకే ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు.
పేదవాడికి ఏడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చారు అంటే 900 ఇచ్చారట. భవిష్యత్తులో మరింత ఎక్కువగా మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మీకు అందించుద్ది. ఈ తెలంగాణ ప్రజలు కోరిన కోర్కెలని ఈ ప్రభుత్వం చేయటానికి చిత్తశుద్ధితో ఉందని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ సింగరేణి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్ బలరాం బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుత సీఎండీ ఎన్ శ్రీధర్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్న ఎన్ బలరాంకు సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పదవీకాలం ముగిసిన శ్రీధర్ను జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాకలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో చోరీకి యత్నించిన దొంగ పోలీసులకు చిక్కాడు. అర్ధరాత్రి బ్యాంకు గేట్ తాళం పగలగొట్టి దొంగ లోపలికి ప్రవేశించాడు. బ్యాంకు మేనేజర్ ఫోన్కి అలారం రావడంతో వెంటనే పోలీసులకు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు బ్యాంకు ప్రధాన ద్వారానికి తాళం వేసి దొంగను బంధించారు. ఈలోపు అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని ధర్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. భీమా కొరేగావ్ మహర్ రెజిమెంట్ శౌర్య దివస్ 206వ విజయోత్సవాల సందర్భంగా కాకతీయ హిందూమాల ఆధ్వర్యంలో హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు. ఫలక్నుమా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన ర్యాలీలో జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, మహానాడు నాయకులు పాల్గొన్నారు. పిష్వా సామ్రాజ్యాన్ని సమాధి చేసి నిమ్న జాతులకు విముక్తి కల్పించిన యోధులుగా మహర్ రెజిమెంట్ని ఆయన కొనియాడారు. నాగార్జున సాగర్ నిర్వహణ విషయంలో నెలకొన్న సందిగ్ధత అలాగే కొనసాగుతోంది. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరివనే అంశంపై ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు చేయాల్సిన పనులు ముందడుగు పడడం లేదు. గేట్లు, రోప్లకు గ్రీజులు పోయడం, జనరేటర్లు, గేట్లు తెరిచేందుకు ఉపయోగించే ట్రక్ నిర్వహణ లాంటి ప్రోటోకాల్స్ను ప్రాజెక్టు ఇంజనీర్లు ఎప్పటికప్పుడు చేపడుతుంటారు. వానాకాలం నిల్వకు అనుగుణంగా ప్రాజెక్టును సిద్ధం చేసుకునేందుకు ఇదే సరైన సమయం కాగా తెలంగాణ వైపు మాత్రమే సంబంధిత పనులు సాగుతున్నాయి. ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యానికి ఇప్పటికీ ఉన్న అస్పష్టతే కారణం. శాసనసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. బోర్డుకు ఇండెంట్ ఇస్తున్నా తెలంగాణను పదే పదే అడగాల్సి వస్తోందని, 13వ గేటు నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్ చేసుకుంటామని ఏపీ ప్రకటించింది. ఇదే విషయాన్ని కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో ప్రస్తావించింది. ప్రస్తుతం 13వ క్రెస్ట్ నుంచి ఏపీ పరిధిలో, మిగతా భాగమంతా తెలంగాణ పరిధిలో ఉంది. తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించిందని తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సమయంలో కేంద్ర బలగాల రంగప్రవేశంతో కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంది. ఆ విషయంలో కేంద్ర హోంశాఖ, జలవనరుల శాఖలు 2 రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి కృష్ణా బోర్డుకు చెందిన 2 అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సాగర్ నిర్వహణ తెలంగాణే చూస్తోందని, కాబట్టి వెంటనే ప్రాజెక్టును అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబరు 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరుతోంది. తాజాగా ప్రాజెక్టు ఇంజనీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు లేఖ రాసినట్లు సమాచారం. ఏపీ ఆధీనంలో ఉన్న 13వ గేటు వరకే పనులు చేస్తున్నామని, డ్యాం మొత్తం అప్పగిస్తే తప్ప పూర్తి చెయ్యలేమని ఆ లేఖలో రాసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే లేఖ రోజువారీ ఇన్ఫ్లో, అవుట్ఫ్లోతో పాటు విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి వివరాలు నమోదు చేయలేకపోతున్నామని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. 2 వైపులా ఉన్న కాలువల లీకేజీ, నీటి విడుదల విషయాలు నమోదు చేయాల్సి ఉండగా ఏపీ వైపునున్న సమాచార సేకరణ లభ్యమవడం లేదని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రాజెక్టు విషయంలో నెలకొన్న సందిగ్ధత తీరిపోయేలా కేంద్రం చర్యలు ఉంటాయని అంతా ఆశిస్తున్నారు. రాష్ట్రంలో డిసెంబర్లో భారీ మొత్తంలో మద్యం అమ్ముడుపోయింది. కొత్త మద్యం విధానం డిసెంబర్ నుంచే అమల్లోకి రావడం, నూతన సంవత్సరం కలిసి రావడంతో నెల రోజుల్లో ఏకంగా 4,297 కోట్లు విలువైన విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు 4 రోజుల వ్యవధిలోనే 777 కోట్లు విలువైన అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో డిసెంబర్లో మద్యం విక్రయాలు గణనీయంగా జరిగినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2023 డిసెంబర్లో 4,297 కోట్ల విలువైన విక్రయాలు జరిగాయి. డిసెంబర్ నుంచే నూతన మద్యం విధానం అమల్లోకి రావడం సహా ఏడాది చివరి నెల కావడం, కొత్త సంవత్సరం వేడుకలు ఉండటంతో అమ్మకాలు పెరిగాయి. కొత్త సంవత్సరానికి 3-4 రోజులు అధికంగా మద్యం అమ్ముడుపోవడం సర్వసాధారణం. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని దుకాణదారులు భారీ ఎత్తున మద్యం నిల్వ చేశారు. అందుకనుగుణంగా డిసెంబర్లోని చివరి 4 రోజుల్లో 777 కోట్ల విలువైన విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా తీసుకుంటే గతేడాది కంటే రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో మాత్రమే అధికంగా అమ్ముడుపోయింది. ఆ 2 జిల్లాల పరిధిలో 2022లో చివరి 4 రోజుల్లో రంగారెడ్డి జిల్లాలో 204 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా 2023 డిసెంబర్లో అదే 4 రోజుల్లో 242 కోట్ల విక్రయాలు జరిగాయి. వరంగల్లో 2022లో 64 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా 2023 డిసెంబర్ చివరిన 70 కోట్ల విలువైన అమ్మకాలు జరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో 2022 డిసెంబర్ చివరి 4 రోజులతో పోల్చుకుంటే 2023లో తక్కువ అమ్ముడుపోయింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ హయాంలో చేపట్టినటువంటి అనేక అవినీతి కుంభకోణాల మీద, ప్రాజెక్టుల మీద దర్యాప్తు జరుపుతామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. మరి మనకు తెలంగాణ ప్రజలను ఈరోజు పట్టి పీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరము ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు. ఇది ఇంజనీరింగ్ మార్వెల్. కేసీఆర్ అపర భగీరథుడు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీరు. వాటర్ లిఫ్ట్ కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ పంప్ సెట్లు, బాహుబలి మోటార్లు, 7 బుర్జు ఖలీఫాలకు సమానమైనటువంటి కాంక్రీటు ఈ యొక్క కాళేశ్వరంలో వాడడం జరిగింది. 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడేటువంటి ఉక్కు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉపయోగించడం జరిగింది. డిస్కవరీ ఛానల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు గురించి పొగుడుతూ డాక్యుమెంటరీల ప్రదర్శన, గిన్నిస్ రికార్డులు, వీటన్నిటితో పాటు 80,000 పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్గా కట్టినటువంటి ప్రాజెక్టు మరి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి, తెలంగాణ ప్రజల భవిష్యత్ ఏంటి, కాళేశ్వరం కోసం కట్టినటువంటి 1,00,000 కోట్లు ఏమైనట్టు, ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించినటువంటి ఇంజనీరింగ్ కాస్త రీ ఇంజనీరింగ్ కాస్త రివర్స్ ఇంజనీర్గా మారిపోయింది. ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏదైతే కాళేశ్వరంకు లైఫ్ లైన్గా ఉందో మేడిగడ్డ కుంగింది, అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయింది,
ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను పూర్తిగా గోదావరి పాలు చేశారు. దీనిపైన మనకందరికీ తెలుసు, ఈ ప్రాజెక్టు పిల్లర్లు కుంగినటువంటి ఘటన 21 అక్టోబర్ 2023 సాయంకాలం గుర్తించడం జరిగింది. వెంటనే ఇది మా దృష్టికి రాగానే కేంద్ర జలశక్తి మంత్రికి దీనిపైన ఉత్తరం రాయడము, కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి వెంటనే స్పందించి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినటువంటి ఘటన పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించిన విషయం మనకందరికీ తెలుసు. ఈ కమిటీ 24 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ని హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ విజిట్ చేశారు. అక్కడ జరిగినటువంటి నష్టము, అక్కడ జరిగినటువంటి పొరపాట్లు, వాళ్ళు సందర్శించడం జరిగింది. అదేవిధంగా 25 అక్టోబర్ నెక్స్ట్ డే కూడా హైదరాబాద్లో అనేక మంది ప్రముఖులను, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మరింత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక 20 అంశాలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరిన్ని వివరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అడగడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి 20 అంశాలపైన ఏ రకమైనటువంటి వివరాలు అందచేయలేదు. 20 అంశాలలో 11 అంశాలకు మాత్రమే అరకొర సమాధానాలు ఇచ్చారు. చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బ్యారేజీ నిర్మాణ సమయంలో చేయాల్సినటువంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కానీ, సాయిల్ టెస్ట్ కానీ, ఎన్వైరన్మెంటల్ టెస్ట్ కానీ చేయలేదనే విషయము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ వెల్లడించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము కావాలని ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతుంది, దాచిపెడతా ఉంది. తమ అసమర్థత, అక్రమాలను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అనే విషయము ఆ రోజు అందరం కూడా పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక అడుగు ముందుకు వేసి మీరు సరైనటువంటి వివరాలు ఇవ్వకపోతే ప్రాపర్ గైడెన్స్ మేము ఇవ్వలేకపోతాము, కాబట్టి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ప్రొటెక్షన్ కోసము, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం కోసము మేము అడిగినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పి పదే పదే అథారిటీ అడిగింది. మేమందరం కూడా చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే
3-4 సంవత్సరాల లోపలనే కట్టినటువంటి ప్రాజెక్టు ఈరోజు నిరుపయోగంగా కేసీఆర్ ప్రభుత్వం యొక్క అవినీతికి అద్దం పట్టే విధంగా ఈరోజు మన కళ్ళ ముందు ప్రాజెక్టు వెలవెలపోవడం ఏదైతున్నదో, తెలంగాణ ప్రజల యొక్క కష్టార్జితం గోదావరి పాలు కావడము, అవినీతి పాలు కావడం ఏదైతున్నదో, ఇది చాలా తీవ్రమైనటువంటి అంశంగా ఈరోజు తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు అనూహ్య స్పందన లభిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో ప్రవేశపెట్టిన 4 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు 100% ఆక్యుపెన్సీతో పరుగులు తీస్తున్నాయి. అత్యాధునిక సౌకర్యాలతో భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలో ప్రవేశపెట్టిన 4 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు 100% కంటే ఎక్కువ ఆదరణతో విజయవంతంగా నడుస్తుండడంపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ సంతోషం వ్యక్తం చేశారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ల సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి కేరాఫ్గా నిలుస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది. దౌబాల్ జిల్లాలో సాయుధ దుండగులు జరిపిన కాల్పుల్లో 3 మరణించగా 5 గాయపడ్డారు. లీలాంగ్ చింగ్జీవ్ ప్రాంతానికి భద్రతా బలగాలను పోలిన దుస్తులు ధరించిన దుండగులు వచ్చి ప్రజలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు 4 కార్లను తగలబెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో లోయ ప్రాంతాలైన దౌబాల్, ఇంఫాల్ తూర్పు, పశ్చిమ, కాంగ్చింగ్, బిష్ణుపూర్ జిల్లాలో మణిపూర్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. హింసాత్మక చర్యను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఏ జీవికైనా తన తల్లిపై మమకారం ఎంతో ఉంటుంది. ఒకవేళ తల్లి బిడ్డలు వేరైతే ఆ 2 ప్రాణాల వ్యధ వర్ణనాతీతం. ఇలాగే తప్పిపోయిన ఓ ఏనుగు పిల్ల తన తల్లి కోసం అడవి అంతా తిరిగింది. ఆకలితో అలమటిస్తూ కంగారుగా అటు ఇటు వెతికింది. దీన్ని గమనించిన అటవీశాఖ అధికారులు పిల్ల ఏనుగును చూసి చలించిపోయారు. ఎలాగైనా ఆ గున్న ఏనుగును తన తల్లి దగ్గరకు చేర్చాలనుకున్నారు. దానికోసం ఎంతో శ్రమించి ఎట్టకేలకు గున్న ఏనుగును తల్లి వద్దకు చేర్చారు. తమిళనాడు పొల్లాచ్చికి సమీపంలోని అన్నామలై టైగర్ రిజర్వులో ఓ ఏనుగు పిల్ల తప్పిపోయింది. ఎటుపోవాలో తెలియక అటు ఇటు తిరుగుతూ తల్లిని వెతికింది. అదే సమయంలో అడవి జంతువులను ట్రాక్ చేస్తున్న అటవీ అధికారులు పిల్ల ఏనుగును గుర్తించారు. తల్లి కోసం అలమటిస్తున్న గున్న ఏనుగును చూసి చలించిపోయారు. ఎలాగైనా తనను తల్లి దగ్గరకు చేర్చాలనుకున్నారు. ఫలితంగా ఎంతో శ్రమించి తల్లి గూటికి చేర్చారు. అన్నామలై టైగర్ రిజర్వులో ఓ ఏనుగు పిల్లను తల్లిగూటికి చేర్చటానికి అటవీ అధికారులు ఎంతో శ్రమించారు. పిల్ల ఏనుగును ఒక ట్రక్కులోకి ఎక్కించారు. వాగులు వంకలు దాటిస్తూ కొండలు ఎక్కారు. అయినా ఎక్కడా తల్లి ఏనుగు జాడ దొరకలేదు. చివరికి డ్రోన్లు, అనుభవజ్ఞుల అటవీ వాచర్ల సాయంతో అధికారులు తల్లి ఏనుగు గుంపును గుర్తించారు. ఫలితంగా సహాయక బృందం ఎంతో సురక్షితంగా గున్న ఏనుగును తల్లి వద్దకు చేర్చారు. జపాన్ను కుదిపేసిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటి వరకు 30కి పైగా మృతి చెందగా భవన శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు సహాయక సిబ్బందికి కాలంతో పాటు పోటీపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని జపాన్ ప్రధాని కిషిదా పేర్కొన్నారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు 150కి పైగా భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. కొత్త సంవత్సరాది రోజు భూకంపం సంభవించిన జపాన్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుస భూకంపాలు బెంబేలెత్తించాయి. 3.4 తీవ్రతతో మొదలైన ప్రకంపనలు ఒక దశలో వాటి తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.6కు పెరిగినట్లు అమెరికా భూభౌతిక సర్వే విభాగం వెల్లడించింది. భూకంపం ధాటికి చాలా చోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రోడ్లపై వెళ్తున్న వాహనాలు భూమిలో కూరుకుపోయాయి. భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలాయి. వాటి శిథిలాల కింద వందల సంఖ్యలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. దుకాణాల్లో వస్తువులు, రోడ్లపై ఉన్న ట్రాఫిక్ సైన్ బోర్డులు, పుణ్యక్షేత్రాల్లోని స్తంభాలు, పిల్లర్లు ఊగిపోయాయి. ఆయా ప్రాంతాల సందర్శనకు వెళ్లిన వారు హడలిపోయారు. భారీ భూకంపం దాటికి ప్రజలు చనిపోవడమే కాకుండా భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాలు సహా పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా ప్రకటించారు. శిథిలాల కింద చిక్కుపోయిన వారిని కాపాడేందుకు సహాయక బృందాలు కాలంతో పోటీపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటి వరకు 30 మందికి పైగా చనిపోయినట్లు పోలీసులు ప్రకటించగా ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేశారు. 45,000 గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నీరు గడ్డకట్టే స్థాయికి పడిపోయాయి. చాలా నగరాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వాషిమా పోర్టులో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించడంతో పాటు అక్కడే 7 అంతస్తుల భవనం కుప్పకూలింది. భూకంప ప్రాంతానికి 1000 మంది సైనిక బలగాలను పంపామన్న జపాన్ రక్షణ మంత్రి మినోరు కిహారో తెలిపారు. మరో 8,500 మంది సిబ్బందిని కూడా పంపనున్నట్లు చెప్పారు. నష్టాన్ని అంచనా వేసేందుకు 20 సైనిక విమానాలను పంపామన్నారు. భూకంప కేంద్రానికి చుట్టూ ప్రధాన రోడ్డు మార్గాలను మూసివేశారు. టోక్యో నుంచి బుల్లెట్ ట్రైన్ సేవలను నిలిపివేశారు. ఈ ఉదయం వరకు 150కి పైగా భూ ప్రకంపనలు సంభవించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందులో ఒకదాని తీవ్రత 5.6గా నమోదైనట్లు పేర్కొన్నాయి.